ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మీ ముందు ఇప్పుడు ఒక 6 నెలల బుడ్డోడు నోబెల్ వరల్డ్ సర్టిఫికేట్ను సాధించాడు. ఎవరైనా అసలు ఆశ్చర్యపోతారు. ఏంది 6 నెలల చిన్న పిల్లోడు నోబెల్ వరల్డ్ సర్టిఫికేట్ తీసుకోవడం అనేది ఆశ్చర్యపోతారు. నెల్లూరు జిల్లా కలెక్టర్తో పాటు ఆయన విస్మరించిపోయారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు మొత్తం నోటి మీద ఏలు పెట్టుకుని అవురా అని చెప్పాల్సిందే. ప్రస్తుతము వాళ్ళ తల్లిగారే మొత్తం ప్రాక్టీస్ చేయడం జరిగింది. ప్రస్తుతము ఆర్టీవీకి కూడా ఆమె ఎలా సాధ్యపడింది ఈ మొత్తం వివరాలు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇదిగో ఇది తను సాధించిన 6 నెలల బాలుడు. ఇదిగో మనం చూస్తాం, వాళ్ళ తండ్రి గారు ఎత్తుకొని ఉన్నారు. ఈ బుడ్డోడు నోబెల్ వరల్డ్ సర్టిఫికేట్ను తీసుకున్నా అంటే ఆశ్చర్యపోతాం. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా ఆర్టీవీ తరపు నుంచి మేము కూడా కోరుకుందాం. అదేవిధంగా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా కోరుకుంటాం. అసలు ఎలా ప్రాక్టీసు చేయించారు ఏంటి అనే విషయాన్ని కూడా వాళ్ళ తల్లితో అయితే మనం అయితే మాట్లాడదాం. మరి చెప్పండి, మీ పేరు, మీరేం చేస్తారు, మీ బాబు పేరు, వాళ్ళ నాన్న పేరు కొద్దిగా క్లీన్గా చెప్పండి. నా పేరు ఊహ అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు వీరు, తను అకౌంటెంట్గా వర్క్ చేస్తారు. నా బాబు పేరు వీరశ్రీయాన్ చందులూరి. 3 months ఏజ్ ఉన్నప్పుడు నేను ఏమన్నా బొమ్మలు ఇచ్చినప్పుడు, టాయ్స్ ఇచ్చినప్పుడు తను కాన్సన్ట్రేటెడ్గా చూడటం, చెప్పిన మాటలన్నీ కాన్సన్ట్రేటెడ్గా వినటం అలా చేస్తున్నాడు. అప్పుడు దీనికి ఇంట్రెస్ట్గా ఉంది, గ్రాస్పింగ్ పవర్ కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పి తనకి ఫ్లాష్ కార్డ్స్ చూపిద్దామని మా హస్బెండ్తో చెప్పి ఫ్లాష్ కార్డ్స్ తెప్పించి చూపించడం జరిగింది. 1 month దాకా ప్రాక్టీస్ చేయించానండి. 1 month తర్వాత కార్డ్స్ని పట్టుకోవడం అతనికి నేర్పించాను, ఎలా పట్టుకోవాలి అని. 6 months ఏజ్ ఉన్నప్పుడు తనకి నోబెల్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేశామండి. వాళ్ళు సెలెక్ట్ చేసి వరల్డ్ రికార్డ్ని బాబుకి ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం అంటే ఈ కార్డ్స్ ఉండే, ఈ కార్డ్స్ మీద పేర్లు ఉంటాయి. మొత్తం మామూలుగా అన్ని రకాలుగా పక్షులు, ఫ్రూట్స్ రకరకాలుగా ఉంటాయి. అంటే మొత్తం వాళ్ళ తల్లి చూపించి లాస్ట్లో 2 కార్డులు పెట్టుకొని వాటి పేర్లు ఏదైనా అంటే ఆమె చేత్తోనే చూపింది. చెప్పండి, ఎలా మీరు ప్రాక్టీస్ చేశారు? నాకు కూర్చొని చేయండి. బాబుకి ఇలా పట్టుకొని చూపిస్తానండి. ఫస్ట్ వీటి నేమ్స్ చెప్తాను. చెప్పండి ఒకసారి. పైనాపిల్, డీర్, ఆరెంజ్, పాండా, క్రో, ప్యారెట్, బఫెల్లో, షీప్, స్ట్రాబెర్రీ, కింగ్ఫిషర్, హమ్మింగ్ బర్డ్, క్యాట్, ర్యాట్, ఫ్లామిగో, వాటర్ మిలన్, పైనాపిల్, ఇప్పుడు చూపించండి, పిజియన్. గెట్టింగ్ చెప్పడం. సరిగ్గా కూర్చోబెట్టి. శ్రియాన్, పాండా ఎక్కడా? పాండా ఎక్కడా? వెరీ గుడ్. ఇలా ప్రాక్టీస్ చేశారు మొత్తం. ఇలాగ ప్రాక్టీస్ తన చేత పట్టించాము. కరెక్ట్గా పట్టుకోవడం చూసి నేను నోబెల్ రికార్డ్ వాళ్ళకి అప్లై చేశానండి. వాళ్ళు సెలెక్ట్ చేసి బాబు టాలెంట్ని చూసి వాళ్ళు తనకి సర్టిఫికేటు, మెడలు అవి పంపించారు. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళినట్టు. కలెక్టర్ గారు ఇచ్చింది వాళ్ళు నోబెల్ రికార్డు వాళ్ళు మనకు సర్టిఫికేట్స్ పంపించిన తర్వాత మేము మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆనంద్ సార్ తోటి కన్సల్ట్ అయ్యామండి. సార్కి చెప్పాము, ఇలాగ నోబెల్ రికార్డ్కి సెలెక్ట్ అయ్యాడు మా బాబు అని. సార్ వచ్చి అప్రిసియేషన్ కోసం పిలిచి అప్రిసియేషన్ ఇచ్చారండి. సార్ దగ్గర నుంచి అప్రిసియేషన్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏం ప్రాక్టీస్ చేయిస్తున్నారమ్మా? మీ ఎయిమ్ ఏంటి? అసలు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? నా ఏం లేదండి, తనని మామూలుగా నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉంటుంది. నాలాగా కాకుండా
నాలాగా కాకుండా తను కొంచెం ధైర్యంగా అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా పెరగాలని నేను అనుకుంటున్నాను. తనని మంచిగా గ్రో చేసుకోవాలి. అంటే పిల్లల్ని తల్లిదండ్రులే బంగారు బాట చూపిస్తారు. తల్లిదండ్రులే పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. అంటే మీరు మీ కుమారుడిని శ్రియాన్ని ఏ విధంగా ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలని? తనను మంచి నాలెడ్జ్తో పెంచాలని అనుకుంటున్నాను. చదువులో కూడా మంచిగా రావాలి, అన్నీ తెలుసుకోవాలి, నలుగురికి యూస్ అవ్వాలి, అట్లా అనుకొని తనను పెంచాలని అనుకుంటున్నాను. మంచి చదువు చదివించి మంచి జాబ్ కోసం తనని ప్రిపేర్ చేయాలని చెప్పి అనుకుంటున్నానండి. ఇంకొకటి అంటే చిన్నపిల్లలకి చాలా ఇదిగా చూస్తా ఇది చేస్తూ ఉంటారు కదా, అంటే మీ బాబు మీరు ఒక ఆదర్శంగా మిగతా పిల్లల్ని కూడా ఎలా చేస్తే అంటే ఎలా పెంచాలా, ఎలా ఉంటే బాగుంటుంది, పిల్లల ఫ్యూచరు వాళ్ళని ఏ విధంగా అంటే ఇంకా మైండ్ సెట్ ఇంకా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనేది ఏదైనా మీరు డిఫరెంట్గా ఫుడ్ బాబుని ఏమైనా ఫుడ్లో సపరేట్ ఏదైనా ఇస్తున్నారా? లేదండి, ఏమి ఇవ్వట్లేదు. నేను సపరేట్గా తనకి నార్మల్గా అందరు బేబీస్ ఎలాగనో అలాగే, కాకపోతే తన కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను నేను. ఎవ్రీడే తన కోసము నా టైం టేబుల్లోనే తన కోసం అంటూ ఒక 1 hour 2 hours తనకే స్పెండ్ చేస్తాను కాబట్టి చేయాలనుకున్నాను. అలాగా తనకి అన్నీ నేర్పించాలి, అన్నీ తెలియాలి, అందరు పిల్లల్లాగా నాలెడ్జ్డ్గా ఉండాలి అని అనుకొని తన కోసం కేటాయిస్తున్నానండి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తున్నారు అంటే సుమారుగా ఒక 8 గంటలు ఉద్యోగరీత్యా మీరు 8 గంటలు స్పెండ్ చేయాలి. అంటే మిగిలిన టైంలో రెస్ట్ తీసుకోవాలి. ఒక పక్క ఉద్యోగం చేస్తా, ఇంకొక పక్క మీ హస్బెండ్ బాబు నాన్న కూడా వేరే ఉద్యోగం చేసుకుంటున్నారు, వేరే ప్రాంతాల్లో ఉన్నారు. మీరు ఎలా సాధ్యపడుతుంది అంటే ఉద్యోగం చేయడము, మీ రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ కేర్ తీసుకోవడంలో ఎలా సాధ్యపడుతుంది? ఏ విధంగా మీరు టైంని సేవ్ చేసుకుంటా యూజ్ చేస్తున్నారు? నేను జాబ్కి వెళ్ళినప్పుడు నా బేబీని మా పేరెంట్స్ చూసుకుంటారు. నేను జాబ్ నుంచి వచ్చిన తర్వాత నా పేరెంట్స్ సపోర్ట్ నాకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తన కోసం నేను ఒక 1 hourని కేటాయించి తనకి ఇవన్నీ నేర్పించడానికి సహాయపడుతుంది. మా పేరెంట్స్ వల్ల ఇదంతా సాధ్యమవుతుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ. అదే అంటే ప్రధానంగా ఈమె ఉద్యోగరీత్యా హాస్పిటల్కు వెళ్ళిన బ్లడ్ బ్యాంకులో పనిచేస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా అంటే ఈ బాబుని ఈమె మళ్ళీ ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చినంత వరకు వాళ్ళ తాత అవ్వ కేర్ తీసుకుంటారు. ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళ తాతగారు, వీళ్ళ తాతగారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కేర్ తీసుకుంటారు. రండి ఒక్కసారి కేర్ తీసుకుంటారు. అంటే వీళ్ళ బాబు అమ్మ శ్రీయాను అమ్మ ఉద్యోగరీత్యా పోయినప్పుడు ఏమైనా గొడవ చేయడం ఏడవడం చేస్తాడా? చేస్తాడండి. వాటన్నిటి కూడా మేమే శ్రద్ధ తీసుకుంటాం. అందరి పిల్లలాగానే ఏడుస్తూ ఉంటాడు, గొడవ చేస్తాడు, అన్నీ చేస్తాడు. అయినా కానీ మేమే చూసుకుంటారు. అమ్మమ్మ ఆడిస్తా ఉంటుంది, అమ్మమ్మ బాగా ఆడిస్తుంది. అంటే బాగా యాక్టివ్ ఇది పరిస్థితి. శ్రేయాన్ అంటే సుమారు ఒక 6 నెలలు బుడ్డోడు. ఈడు నోబెల్ రికార్డు సర్టిఫికేట్ సాధించా అంటే చాలా గొప్ప విషయము. చాలా హుషారుగా ఎలా చూస్తున్నాడు చూడండి. చూస్తున్నా అంటే వీళ్ళ మదరు ఉద్యోగం చేస్తూనే, వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తూనే ఉన్న సమయంలోనే ఇతను ప్రాక్టీస్ చేసి ఈరోజు నోబెల్ రికార్డు సర్టిఫికేట్ అంటే ప్రపంచ రికార్డు సర్టిఫికేట్ కూడా సాధించాడు. కలెక్టర్ గారు చేతుల మీద కూడా, నెల్లూరు జిల్లా కలెక్టర్ చేతుల మీద కూడా ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్తులో శ్రేయాన్ మరింత ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో మంచి ఒక ఉన్నత ఎదగాలని మనం కూడా ఆర్టీవీ తరఫు నుంచి కోరుకుందాం. వీడియో ప్రదీప్ గారు, ఆర్టీవీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.